ఇంకా డైరెక్ట్ ఆఫీస్ నుంచే బీదర్కి స్టార్ట్ అయిపోయినాం. అసలు ఇది అనుకోకున్న ట్రిప్ ఇది. ఏదో నైట్ అనుకున్నాం, మార్నింగ్ వెళ్ళిపోతున్నాం. మార్నింగ్ దాకా ఇంకా మాకు క్లారిటీ ఇవ్వట్లేదు వెళ్తామో వెళ్ళమో అని. ఇంకా సాటర్డే సండే వీకెండ్ కాబట్టి మళ్ళీ ఇంటికి వెళ్ళి అవన్నీ స్నానం చేసి ఎందుకని డైరెక్ట్ ఇంకా ఆఫీస్ నుంచే స్టార్ట్ అయిపోయినాం బీదర్కి మేము. అర్థం కాలే. మరి ఇంకేదనుకున్నాం, అసలు NS 400 తీయాలి కానీ నా బుల్లెట్ మైలేజ్ మాత్రం మైలేజ్ ఇస్తుంది. అందుకే బుల్లెట్ని స్టార్ట్ అవుతున్నా. కండిషన్లో లేకపోయినా ఆ బుల్లెట్ని వాడుతున్నా. Forever grateful, it's true. In your hands I lay my fears. ఇక్కడ పెట్రోల్ కొట్టిద్దామని పెట్రోల్ సైడ్ ఆపిన. పెట్రోల్ రేట్ వచ్చేసి బీవర్చం 116 దారుణం. అందుకే ఫుల్ ట్యాంక్ కొట్టిపోయకుండా హాఫ్ ట్యాంక్ కొట్టిపించి స్టార్ట్ అయింది. అసలు నిజం చెప్పాలి అంటే హెల్మెట్ వేసుకోలేదు. ఏం అసలు వెళ్ళమో అనుకొని మార్నింగ్ దాకా ఉన్నాం అసలు వెనక్కి. ఇంకా సరే వీకెండే కదా అనుకొని ఇంకా అక్కడికి స్టార్ట్ అయిపోయినాం బీదర్కి. ఎగ్జాక్ట్ మేము స్టార్ట్ అయినప్పటికీ 6:36కే ఎండ బీవర్చంగా ఉంది. ఇంకా ఏం లేవు కాబట్టి రోడ్డు మీద ఆపి ఒక స్పెట్స్ ఇవన్నీ కొనుక్కొని ఇంకా ఎగ్జాక్ట్ ఇంకొక 60 కిలోమీటర్స్ లోపల ఉన్నట్టున్నాం, అంటే బీదర్ లోపల. సారీ, అంటే బీదర్కి రీచ్ అవ్వనీకే. అప్పటికి ఎండ బీవర్చం. ఇంకా మిడిల్లో ఆపి టిఫిన్ చేసి, టిఫిన్ అయిపోయిన నెక్స్ట్ మినిట్ ఇంకా మళ్ళీ రెస్ట్ తీసుకోకుండా ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాం. అసలు నిజం చెప్పాలంటే మహా అయితే ఒక 2 అవర్స్ మాకు స్లీప్ ఉంది. ఎగ్జాక్ట్ ఆ టైంకి అప్పుడు 7:30 అవుతున్నట్టుంది ఈ టైంకి. కానీ అప్పటికి ఎండ బీభత్సంగానే ఉంది. Forever grateful, it's true. In your hands I lay my fears. Guide me through the darkest years. Your love's a shelter from the storm. ఇంకా బీదర్కి ఎవరన్నా వస్తున్నారు అంటే క్యాష్ మెయింటైన్ చేయండి. ఎందుకంటే మా అక్కడ ఎగ్జాక్ట్ ఒక 10 రూపీస్ బిట్ట క్యాష్ లేదు. ఇక్కడ మొత్తం క్యాష్తోనే నడుస్తుంది. 360 వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్స్ కూడా చాలా, అంటే అసలు ఆన్లైన్ పేమెంట్సే కావట్లేదు నిజం చెప్పాలి అంటే. అబ్బో చాలా ఇబ్బంది పడ్డాం మేము క్యాష్ లేక. ఈరోజు చూసినప్పటికీ వీకెండ్, మరి దేనివల్ల తెలియదు, ఈరోజు ఏదో ఉందా అనుకుని ఇంత పెద్ద లైనే ఉంది ఇక్కడైతే. ఆ లైన్కే దగ్గర మాకు 1 అవర్ దాకా పట్టేసింది. ఇంకా స్టార్టింగ్లో లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం లాంటిది ఉంటుంది.
ఇక్కడున్న మిస్టరీ ఏంటంటే ఎంత వాటర్ ఫ్లో అయినా అంటే జస్ట్ నెక్ దాకన్నా ఇంకెక్కువ వెళ్ళదు. ఒకవేళ వెళ్ళినా అక్కడ మేము ఒక స్టెప్ దగ్గర హోల్ చూసాం, అక్కడ నుంచి వాటర్ అనేది ఫ్లో అయిపోతూనే ఉంటుందంట. ఒకవేళ అంటే సీజన్ టైం ఇట్లా వర్షాకాలం కానీ ఈ టైంలో జస్ట్ వాటర్ అనేది ఫ్లో అయిపోతూనే ఉంటుంది. అంటే జస్ట్ నెక్ దాకానే ఉండేటట్టు సెట్ చేశారు అలా. ఇంకా ఇక్కడ మిస్టరీ ఏంటంటే బీదర్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కథ ఏంటంటే ఇక్కడ చాలా కాల క్రితం హిరణ్యాక్షపుడు సంహరించిన తర్వాత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బీదర్కి వచ్చి అక్కడ జలాసురుడు అనే రాక్షసుడు యుద్ధం జరిగింది. యుద్ధంలో జలాసురుడు ఓడిపోయిన తర్వాత స్వామిని ఒక కోరిక కోరాడు. స్వామి, మీరు ఈ గుహలో ఎప్పుడూ ఉండి భక్తులని ఆశీర్వదించాలి అని కోరుకున్నాడు. నరసింహస్వామి అతని కోరికని అంగీకరించాడు. అప్పటి నుంచి ఈ వాటర్ అనేది కంటిన్యూస్గా ఫ్లో అవుతూనే ఉంటుంది ఈ కేవ్లో. ఒక్కొక్కసారి నెక్ లెవెల్కి దాటినప్పుడు ఇక్కడ నుంచి నేను ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ గమనించా, ఆ స్టెప్కి హోల్ పెట్టి ఇక్కడ నుంచి వాటర్ ఫ్లో అనేది బయటకు పంపిస్తారు ఒకవేళ వాటర్ ఫ్లో ఎక్కువ అయితే. అందుకే ఇక్కడ భక్తులు వీళ్ళందరూ బిలీవ్ ద వాటర్ ఈజ్ ద స్కేరెస్ట్ అండ్ కనెక్ట్ టు బిలీవ్డ్ ఆఫ్ లార్డ్ నరసింహ. ఇక్కడ భక్తులు నమ్మకం ఏంటంటే ఆ నీరు జలాసుర రూపమే అని నరసింహస్వామి ఆశీర్వదించాడు అని నమ్ముతారు. సైంటిస్ట్ ప్రకారం వర్షం పడిన నీరు భూమి కిందకి రాళ్ళల్లో నుంచి నేచర్గా స్ప్రింగ్ లాగా గోలోకి వచ్చిందని అంటారు. అందుకే గోలో నీరు ఎప్పటికీ ఆగకుండా వస్తూనే ఉంటుంది అని భక్తులు నమ్ముతారు. ఇంకా ఈ దర్శనం అయిపోయిన తర్వాత అసలు మేము క్లాత్స్ ఏం తెచ్చుకోలేము, ఇంకా అట్లనే స్టార్ట్ అయిపోయినాం. ఈ ఎండకి ఎండిపోతుందని ఏవైతే బీదర్లో బెస్ట్ ప్లేసెస్ ఉన్నాయో అవి కూడా విజిట్ చేసాం. అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తుంది. వీడియోకి ఇంత గైస్. ఎవరన్నా బీదర్ వస్తున్నారు అంటే వన్ అడ్వైస్, మనీ క్యారీ చేసుకోండి, బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఇక్కడ ఆన్లైన్ అనేది అస్సలు లేదు. మీకు ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్.